నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ముక్కోటి కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న మహిళలు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆలయాల్లో పూజలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు. శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. తంగలపల్లిలో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు, గిఫ్ట్ స్మైల్ లో భాగంగా కేసీఆర్ కిట్ల పంపిణీ. ఈ నెల 27న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సిరిసిల్లకు వస్తున్నట్లు వెల్లడించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వరాహి సహిత రాజశ్యామల లలిత త్రిపుర సుందరి దేవి, అష్టలక్ష్మీదేవి సహిత శ్రీ లక్ష్మీ నారాయణుల 4వ వార్షికోత్సవం సందర్భంగా 1008 శ్రీచక్రాలకు ముక్కోటి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ రాజ విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో 28, 29 తేదీలలో నిర్వహించే చండీ యాగం, శ్రీచక్ర యజ్ఞాల గురించి వివరించారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సుహాసినిలతో కుంకుమ కార్యక్రమాలు ప్రతిరోజు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని రాజా విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన మహాచండీ యాగం, 29వ తేదీన శ్రీ చక్ర చండీ యాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రావణ మాసంలో సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల మహిళలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గడ్డం భగవాన్, సిరిగిరి రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. महाकैलासकन्याय नमः मृडालप्रदोषाय नमः महनीयाय नमः दयामूर्ते नमः महासाय नमः श्री मातृनारायणाय नमः त्रिपुराय नमः महाकोटिकाय नमः श्री हरिहरपुत्र अय्यप्प स्वामी देवस्थाనం సిరిసిల్ల తేదీ 27-25 నుండి 29-7-25 వరకు ముక్కోటి కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆషాఢ అమావాస్య వరకు 5 రోజుల కార్యక్రమం పూర్తయింది. రేపటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పాత్రతాలను కోరుతున్నాను. 28/7/2025 సోమవారం రోజున కొత్తపల్లి శ్రీనివాస ద్వారా నవచండీ యాగం, 29/7/2025 మంగళవారం రోజు హరిహరపుత్ర దేవస్థానం ధర్మకర్తల తరఫున శ్రీచక్ర చండీ హోమం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరనైనది. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గిఫ్ట్ స్మైల్ లో భాగంగా కేసీఆర్ కిట్లను బాలింతలకు పంపిణీ చేశారు. నేత కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు రూపకల్పన చేసి ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారి పేద ప్రజలకు మరింత సేవ చేసేలా ఆ దేవుడి అనుగ్రహం ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు చిందం చక్రపాణి, టీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, ఎలుక వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇప్పుడే కేసీఆర్ కిట్లు బాలింతలకు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కటింగ్ ప్రోగ్రాం కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా
మన ప్రీతమ నాయకులు మన సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం నిజంగా ఈరోజు పర్వదినంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాన ప్రతి వార్డులో కూడా వారి యొక్క జన్మదిన వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వారు సిరిసిల్ల ప్రాంతాన్ని శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల తలరాతలు మార్చి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పథంలో నడిపించి ఈరోజు సిరిసిల్ల పట్టణాన్ని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా నిలిపినటువంటి గొప్ప నాయకులు కేటీఆర్ గారు జన్మదినం నిజంగా అందుకే పర్వదినంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన జన్మదిన సందర్భంగా వారు గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనేక కార్యక్రమాలు, ఎందుకంటే వికలాంగులకు స్కూటీలు కావచ్చు, ఈరోజు బాలింతలకు కేసీఆర్ కిట్లు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ల్యాప్టాప్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మరింత పేద ప్రజలకు సేవ చేసే విధంగా వారికి ఒక శక్తిని, ధైర్యాన్ని కల్పించాలని ముందు కూడా వారి రాష్ట్రానికి ఒక పాలకుడిగా సేవలందించే విధంగా ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఒక ధైర్యాన్ని ప్రసాదించి వారి పాలకుడిగా చూడాలని మేము అందరూ కూడా కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తున్నాము. పెద్దలు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4వ వార్డులో గత పెద్దలు కేసీఆర్ గారు మన ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి పుట్టిన పాపకు కేసీఆర్ కిట్ ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసుకొని దాదాపు ప్రతి ఆడపడుచును సంతృప్తిగా డబ్బుతో సహా కిట్ ఇచ్చి పంపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడు దాదాపు 20 నెలల పాలన దగ్గరకు వస్తుంది. ఈ కేసీఆర్ చేసి నేను చేయొద్దు అనుకుంటే ఇంద్రమ్మ పెర్మిస్ చేసుకోవాలి, కానీ ప్రజలకు లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఎన్నో సందర్భాల్లో మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు వరకు స్పందించకుండా ఈరోజు ఇంకా స్పందిస్తలేరని చెప్పి ఆలోచన చేసి పెద్దలు మా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యుల దృష్టికి ఇక్కడున్న సమస్య తీసుకపోతే ఖచ్చితంగా ఆ రోజు మా జన్మదిన సందర్భంగా ఇస్తే బాగుంటుంది అన్నానంటే ఈరోజు దాదాపు మన కాన్స్టిట్యున్సీకి 5,000 కిట్లు తెప్పించి ఈరోజు మన కాన్స్టిట్యున్సీ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో అన్ని విధాలు ఆలోచించి పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. 20 నెలల పాలనలో ఇప్పుడు చూస్తున్నది ఏంటి అంటే, అయ్యో చూసి మేము మోసపోయినాం, మాకు ఇంతకన్నా ఎంతో అభివృద్ధి అవుతుండే అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుకుంటూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి బాధపడుతుందంటే 20 నెలల పాలన 10 సంవత్సరాల ఏ ఒక్క వ్యక్తి సుధా కేసీఆర్ విమర్శించని మనిషి లేడు. ఇవాళ 18 నెలలు 6 నెలల పాలనలోనే విమర్శలు చాలాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజల కడుపులో పెట్టుకున్న పెద్ద మనిషి కేసీఆర్ గారు, నువ్వు ప్రజలను దూషించి నమ్మించి మోసం చేసి హామీలిచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసిన వాటి నీ ఎన్నిటికున్న మోసపూరితమైన హామీలు అని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇప్పటికైనా పేద ప్రజలను అర్థం చేసుకొని ఈ కిట్టు నువ్వు ఇంద్రమ్మ పేరు మీద పెట్టినా పర్వాలేదు, చిన్న పిల్లలకు మంచి సౌకర్యంతో పెద్ద దృష్టితోటి కేసీఆర్ పెట్టింది కాబట్టి ఆ ఇంద్రమ్మ పేరు పెట్టినా పర్వాలేదు, కానీ పేద ప్రజలకు అందియాలని చెప్పి మా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మనసు మారి రేపటి నుంచి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 4వ వార్డు ప్రజలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు నరసింగన్న 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి
ప్రతి నెల అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను గటర్ అమావాస్యగా పేర్కొంటారని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీన్ని ఆనవాయితీగా కొనసాగిస్తూ ప్రతి నెల అమావాస్య నాడు అన్నదానం చేస్తామన్నారు. భక్తులు తమకు తోచిన రీతిలో విరాళాలు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొండా ప్రతాప్, బింగి ఇజ్జగిరి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కట్టమైసమ్మ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మేము ఇక్కడ అన్న సంతర్పణ చేయాలనేది ఒక తీర్మానం చేసుకున్నాము. మరి ఈ సందర్భంగా ఈరోజు అమావాస్య రోజున మేము ఇక్కడ అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల తప్పనిసరిగా ఇక్కడ అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇందులో పాల్గొని మీకు తోచిన విధంగా ధన రూపేణా వస్తు రూపేణా ఎలాగైనా సాయం చేసే వాళ్ళు చేయవచ్చు. మరి ప్రతి నెలకు ఏమన్నా మీ పేరు మీద కానీ మీ తల్లిదండ్రుల పేరు మీద కానీ డొనేషన్ రూపకంగా కూడా రాపియాలనుకుంటే రాపియవచ్చు. ఎందుకంటే మేము దాన్ని రాసి పెట్టడం జరుగుతుంది కనుక తప్పనిసరి అన్నదాతలు ఎవరున్నా కానీ ఇది ఎప్పటికీ అదే విధంగా ప్రతి నెల కొనసాగుతుంది కాబట్టి భక్తులు కూడా ఇచ్చేవాళ్ళు ప్రేమతో అభిమానంతో అమ్మవారి దయా కృపకు పాత్రులుగా అయ్యి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని అదేవిధంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. మాతాకి నెలల ప్రతి అమావాస్యకు ఈ గటార అమావాస్య అనేది ఉంది. దీంచేయాలి మేము తప్పకుండా మేము ప్రతి నెల అమావాస్యకు అన్నదానం చేస్తామని మనసులో వచ్చింది. ఆ తల్లి దేవతను పెడతామన్న కోరిక మాకు కలిగింది. మేము పెడతామని తప్పకుండా ఎవరైనా సహాయ సహకారం చేసేవాళ్ళు చూస్తే అమ్మవారికి కట్న కానుకలు కానీ అన్నదానానికి ఇచ్చేవాళ్ళు స్వీకరించబడుతుందని మా యొక్క కోరిక. తమ ప్రియతమ నేత కేటీఆర్ జన్మదిన సందర్భంగా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ కిట్లను అందజేశారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన కేటీఆర్ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని టీఆర్ఎస్ నాయకులు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో రాణించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, బండి జగన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు జరుపుకోవడం జరిగింది. కేటీఆర్ గారు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా సిరిసిల్ల అభివృద్ధి చేసినటువంటి సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత ఇటు రోడ్లైనా ఇటు మన మిడ్మాలో వాటర్ నింపడం కానీ రోడ్లు కానీ ఇంకా కాలేజీలు కానీ ఇవన్నీ చేసి సిరిసిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి మన నేత, గురిసిల్లాను శిర్షాలుగా మార్చినటువంటి నేత మన కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటూ తెలంగాణలో హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు ఎన్నో ఏర్పాటు చేసి యూత్ ఐకాన్గా పేరు గాంచినటువంటి వ్యక్తి మన కేటీఆర్ గారు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తంగలపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మరియు మండల పార్టీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లైవ్ కేటీఆర్. తంగలపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో దేవస్థానం టెంపుల్లో కేటీఆర్ గారి బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి పేరున అర్చన చేయడం, మరి ప్రార్థన చేయడం జరిగింది. మరి మండల పార్టీ ఆధ్వర్యంలో మరియు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వారు సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చినప్పటి నుండి కొన్ని వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనకైనా ఉండడం మన అదృష్టం అనే విధంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినారు. మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లానే కాబోయే రోజుల్లో ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో రాజన్న చెప్పిన విధంగా మరి చెట్లు నాటడం కానీ, అదేవిధంగా కేసీఆర్ కిట్ల పంపిణీ తంగలపల్లి గ్రామానికి 93, మరి మండల లెవెల్లో 600 కిట్లు రావడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమాల అనంతరం సిరిసిల్ల పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఉంది. మరి దాంట్లో తంగలపల్లి టీఆర్ఎస్ సభ్యులు కానీ మండలం నుండి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై కేటీఆర్. ప్రియతమ నేత, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత, జనహృదయ నేత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నేత కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేస్తూ మరి సంతోషాల మధ్య
వారి బర్త్డేను ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించుకొని తర్వాత ఈ ఆలయ ఆవరణలోనే మొక్కలు నాటి తర్వాత కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి కేసీఆర్ కిట్ను మరి దాదాపు తంగలపల్లి మండలంలో 600 మంది మహిళలకు గర్భవతులకు కేసీఆర్ కిట్లు కూడా ఈరోజు ప్రతి ఊర్లో పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఎంతో ఆనందోత్సవాల మధ్య మా ప్రియతమ నేత బర్త్డేను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ తంగలపల్లి మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఇక్కడి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో నిలపాలని కోరుకుంటూ ఆ దేవదేవుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని ఈరోజు తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అలాగే ఈరోజు లబ్ధి పొందుతున్న బాలింతలకు, గృహిణులకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు యూత్ ఐకాన్గా ఉండి తెలంగాణను ప్రపంచంలోనే ఒక మేటి రాష్ట్రంగా చూపెట్టినటువంటి కేటీఆర్ గారు మరి ఈ సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం. మరి వారి బర్త్డే సందర్భంగా ఈరోజు గిఫ్ట్ స్థాయిలో భాగంగా కేసీఆర్ కిట్లను కూడా పంచడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. మరొకసారి కేటీఆర్ గారికి ఈ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సాధించి మంచి పొజిషన్లో ఉండి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని ఇంకింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ లాంగ్ లేవ్ కేటీఆర్. కుటుంబ సభ్యులకు మరి కేసీఆర్ కిట్ తీసుకోవడానికి వచ్చిన తల్లులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మన నేతమ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్గ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల పక్షాన ఊరూరా ఇవాళ కేసీఆర్ కిట్లు పంచుకుంటూ వారి బర్త్డేకి తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తంగలపల్లి మండలంలో మండలెత్తులో కూడా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారికి ఆయుర ఆరోగ్యాలు, సంపూర్ణమైన ఆయుష్ ఆ భగవంతుడు కలిగేయాలని కోరుతూ ఇళ్ళవేళలా మన దగ్గరనే ఉండి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక ముందుకు పోవాలని ఆ భగవంతుడిని కోరుతూ వారికి మళ్ళీ 100 సంవత్సరాలు బ్రహ్మాండమైన ఆయుష్ ఆ భగవంతుడు కలిగించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా వికలాంగులకు పెన్షన్ను పెంచకపోవడం శోచనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ చెడిమెల శోభారాణి, కో కన్వీనర్ పురుషోత్తం రావు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పెన్షన్ను పెంచక ఇబ్బందులకు పూరి చేస్తుందని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. వికలాంగుల పెన్షన్ పెంపుదల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 27న సిరిసిల్లలోని బైపాస్ కే కన్వెన్షన్ కి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరవుతున్నారని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్దారుల హాజరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల గారికి సుమాంజలి. ఈరోజు మనం ఈ వేదిక మీద ఎందుకున్నామంటే గత ప్రభుత్వము మనకు 19 నెలలు గడిచిపోయి 17 రోజులు అవుతుంది. పెన్షన్ పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు అనేకులకు పెన్షన్ అమలు కావాల్సి ఉంది ఈ జిల్లాలో. కావున ఈ నెల 27వ తారీఖు సిరిసిల్లకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కత్తెర దేవదాస్ ఫంక్షనల్ కే కన్వర్షన్కు 27న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదే గారు వచ్చేస్తున్నారు. కావున సమస్త జిల్లా వాసులు, అనేక పెన్షన్దారులు తప్పకుండా ఈ సిరిసిల్ల పెన్షన్దారుల చైతన్య సదస్సుకు అందరూ రాగలరని కోరుకుంటున్నాను. 27 రోజున మందకృష్ణ మాది గారు వికలాంగుల హక్కుల పోరాటం కోసం సిరిసిల్లకు రావడం జరుగుతూ ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అని అంటే, మందకృష్ణ మాది గారే ఇది గతంలో పోరాటం చేసి మా పెన్షన్లు పెంచడం జరిగింది. మరియు ఇప్పుడు కూడా పెన్షన్దారుల కోసం వారు ముందుకు వచ్చి ఉద్యమం చేయడం అనేది వారిని అభినందించాల్సిన విషయం.
మరి ఈ ముఖ్యమంత్రిని అడగలేదు. అప్పుడేమో సీటు కోసం, గద్దె కోసం, అధికారం కోసం ప్రకటించారు. ఏమని అంటే 2,000 ఉంటే 4,000 ఇస్తామని, 4,000 ఉన్నది 6,000 ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అది మర్చిపోయి ఒక 19 నెలలు కావస్తూ ఉంది. అయినా కూడా దాన్ని అమలు చేయడం లేదు అని అంటే అతనికి వికలాంగుల పట్ల చిన్న చూపు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, భవిష్యత్తులో త్వరలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అప్పుడు మా సత్తా ఏందో కూడా మేము చూపిస్తాం. తప్పనిసరిగా మీరు పెంచాల్సిందే అని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ కాకుండా మీరు గిట్ట మాకు ఇయ్యకపోయినట్టయితే హైదరాబాద్లో కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి మేము వేలాదిగా తరలివచ్చి మిమ్మల్ని నిలదీయడం జరుగుతూ ఉంది. ఒక వీరినే కాదు మేము చెప్పేది, మేము పార్టీ రైతం, మేము వికలాంగులమంతా ఒక జాతి కనుక ఒకటే అడుగుతూ ఉన్నాం. మేము అధికార పక్షము చెప్పి ఇవ్వకపోగా ప్రతిపక్షమేమో కూర్చొని అడగకుండా నిద్రపోతూ ఉన్నది. అది కూడా వాళ్ళు నిద్రమబ్బు వీడి ప్రతిపక్ష పార్టీలన్నీ ఎవరు కూడా ఒకసారి కూడా అసెంబ్లీలో నువ్వు వాగ్దానం చేసావు కదా వికలాంగులకు, ఎందుకు ఇవ్వమని అడగడం జరగలేదు ఇంతవరకు. మీరు అడగాలి, వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోయినట్టయితే మీ పార్టీలతో మేము పోరాటం చేయాల్సి వస్తుంది మందకృష్ణ గారి నాయకత్వంలో. చూస్తూ ఉన్నాం, మీరు ఎంచుకుంటా ఉన్నారు జీతాలు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ నెలకు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మాకేమో వికలాంగులకేమో ఒక 2,000 పెంచమంటే ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదు, ధైర్యం రావడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈలోపు 27 లోపు కానీ హైదరాబాద్కి మేము రాకముందు కానీ మా పెన్షన్ పెరగకపోయినట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్. సామాజిక మాధ్యమాల్లో మతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ఒక వర్గాన్ని పార్టీని టార్గెట్ గా చేసుకుని పోస్టులు పెట్టే వారిపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారిపై, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వాటి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని, సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందని, జిల్లాలో సోషల్ మీడియా విభాగం ద్వారా సోషల్ మీడియా పోస్టులపై 24 గంటలు నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు, ఒక వర్గాన్ని పార్టీని టార్గెట్ గా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారి సమాచారం సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ నంబర్ 8712537826 నంబర్కి మెసేజ్ రూపంలో పంపాలని సూచించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ముక్కోటి కుంకుమార్చనలు, భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న మహిళలు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆలయాల్లో పూజలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు. శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. తంగలపల్లిలో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు, గిఫ్ట్ స్మైల్ లో భాగంగా కేసీఆర్ కిట్ల పంపిణీ. ఈ నెల 27న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సిరిసిల్లకు వస్తున్నట్లు వెల్లడించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.